హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను. ఈ రీడింగ్ మీ ముందుకు రావడం అనేది యాదృచ్ఛికం కాదు, కోయిన్సిడెన్స్ కాదు. ఇది మీకు యూనివర్స్ చెప్పాలనుకునే విషయము ప్లస్ ఇవ్వాలనుకునే గైడెన్స్ అనమాట. చూద్దాము యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది ఈరోజు గైడెన్స్. పీస్ఫుల్ రెజల్యూషన్. సో మీరు ఏదైనా ఒక సమస్య గురించి బాధపడుతుంటే కనుక మీకు ఒక సమాధానం అనేది దొరుకుతుంది. పీస్ఫుల్ రెజల్యూషన్ అనేది దొరుకుతుంది. బాబా ఏం చెప్పాలనుకుంటున్నారు? బాబా మనకేం చెప్పాలనుకుంటున్నారంటే దైవ సంకల్పము. బాబాకి నీ విధి నిర్ణయాన్ని ఇవ్వు, కానీ నీ వాంఛిత రచనలను కాదు. అంటే ఏది జరిగినా మన లైఫ్లో అది దేవుడి సంకల్పం ప్రకారమే జరుగుతుంది అని బాబా చెప్తున్నారు. సో మీరు సరెండర్ చేయమని ఈరోజు మీకు వచ్చిన గైడెన్స్ అనమాట. సో అలాగే మనకి ఈ స్టోన్స్ ఏం చెప్పాలనుకుంటున్నాయి? ఓకే, ఇది ఏంటంటే ట్యాబ్యులర్ క్వాడ్స్ అనమాట. డూ పీపుల్ లిజన్ వెన్ యూ స్పీక్? పీపుల్ వింటున్నారా మీరు మాట్లాడేది? డూ యూ ఫీల్ లైక్ యూ ఆర్ నాట్ బీయింగ్ హర్డ్? అంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మీరు చెప్పేది ఎవరు వింటలేదా అనుకుంటున్నారా? నో ఎగ్జాక్ట్లీ వాట్ యూ విష్ టు కమ్యూనికేట్. యూజ్ టెలిపతి to convey your messages through visualization and the imagination. Send mental pictures as you speak, heart to heart and mind to mind. ఓకే, సో మీరేంటంటే ఇక్కడ కొంతమంది మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మీ మాటలు ఎవరు వింటలేదు, అసలు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో దానికి ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీరు టెలిపాథిక్గా మీరు మెసేజెస్ అనేవి అవతల వ్యక్తికి సెండ్ చేయండి. విజువలైజేషన్ ద్వారా, ఇమాజినేషన్ ద్వారా మీరు మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి పంపించండి. మెడిటేషన్ చేయండి. సో దానివల్ల ఏంటంటే మీ మెసేజెస్ ఏమైతే ఉన్నాయో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అవతల వ్యక్తికి, సో అవి మీరు కమ్యూనికేట్ చేయొచ్చు. హార్ట్ టు హార్ట్, మైండ్ టు మైండ్ అని చెప్తున్నారు. ఇదండి ఇవాల్టి గైడెన్స్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.